కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ఏసీ స్లీపర్ బస్ కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బస్సు బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత, డీజీపీ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ సహా 43 మంది ఉన్నారు. వారిలో 23 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారున్నారు. ప్రమాద స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం DNA నమూనాలు సేకరించింది. ఘోర బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ ఘటనా స్థలానికి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్, డీజీపీతో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దాని మీద హైట్ మీద నుంచి పెట్టుకోండి. అటు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటు కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సార్ ఆనేరు ఉంది. అటు బస్సు ప్రమాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.